పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ కూటమి చేపట్టిన ప్రజాగళం సభ విజయవంతమైందని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ సభకు దాదాపు 16 లక్షల మందికి పైగా వచ్చారని ఆయన అన్నారు. అయితే చాలా మందిని పోలీసులు ఆటంకపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాగళం ఎన్డీఏ కూటమి సభ అంచనాలకు మించి విజయవంతమవటం సంతోషదాయకం. ప్రధానమంత్రి మోడీ గారు పైనుంచి ఏరియాల్లో మొత్తం చూసుకుంటూ వచ్చారు. భారీగా జన సమీకరణ ఉందని మోడీ గారు కూడా అభినందించడం జరిగింది. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. మీటింగుకు కానీ పార్కింగ్లకు కానీ 300 ఎకరాలు. ఫస్ట్ నేను రైతులను అభినందిస్తా ఉన్నాను. రైతులతో పాటు 10 గ్రామాలు చిలకలూరిపేట నియోజకవర్గం అయితే భారీగా వచ్చారు. అదిగాక కోడ్ వచ్చిన తర్వాత తొలి బహిరంగ సభ, ఎన్డీఏ తొలి బహిరంగ సభ కూడా చిలకలూరిపేట. ఇది ఒక చరిత్ర. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రసంగించే సమయంలోనే 3 సార్లు కరెంట్ తీశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటువంటిది నిన్న డయాస్ మీద ఉన్న వక్తలు కావచ్చు, డయాస్ మీద ఉన్న 3 పార్టీల నాయకుల యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో ఏ విధంగా కోడ్ వచ్చిన తర్వాత మార్పు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజు రోజుకి అనూహ్యమైనటువంటి మార్పులు